అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌కి సంబంధించి ఏవైతే పాఠ్యాంశాలున్నాయో వాటికి సంబంధించిన ఏదైతే నోట్స్ ఉందో అవన్నీ కూడా ఇందులో ఈ పీడీఎఫ్‌లో పొందుపరచబడింది. మీకు అవసరం అనుకుంటే మీరు తీసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మీకు ప్లే లిస్ట్ ఉంటుంది. సింపుల్‌గా ప్రతీదీ కూడా ఇక్కడే ఇవ్వబడుతుంది. కాబట్టి స్క్రీన్‌షాట్ తీసుకొని రాసుకోవచ్చు. లేదా చెప్తున్నప్పుడే మీరు చూసుకొని రాసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇందులో ఉన్నదే అందులో కూడా ఉంటుంది. తర్వాత మీరు గమనించినట్లయితే గ్రామర్ పార్ట్, స్టడీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. ప్రతీదీ కూడా ఇక్కడ మీకు పొందుపరచబడింది. అట్లానే మీకొచ్చేసి 8 చాప్టర్‌లో ఉన్నటువంటి యూనిట్ 4 కూడా కంప్లీట్ చేయబడింది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. సింపుల్‌గా డిస్క్రిప్షన్‌లో ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి. మీరు డిస్క్రిప్షన్ చూస్తున్నట్లయితే ఇగోండి యూట్యూబ్‌లో మీకు డిస్క్రిప్షన్ ఈ విధంగా ఉంటుంది. అంటే ఎట్లా అంటే ఈ వీడియో టైటిల్‌ని మీరు క్లిక్ చేయంగానే డిస్క్రిప్షన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు ఈ విధంగా లింక్స్ ఉంటాయండి. వాటిని క్లిక్ చేయడం ద్వారా మీరు టోటల్ సిలబస్‌ని అయితే యాక్సెస్ చేయొచ్చు. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. మై వొకేషన్ అంటే నా పిలుపు అని అర్థం. యాక్చువల్‌గా ఏందంటే ఏదైనా మనం బ్రతకడానికి ఒక పని చేస్తాం. పని చేసినప్పుడు జీతం వస్తుంది. అండ్ అంటే మనం ప్రొఫెషన్‌లో ఉంటాం. అది కేవలం మనం ఏందంటే జీవించడానికి కావాల్సినటువంటి డబ్బును సంపాదించడానికి ఆ ప్రొఫెషన్ చేయడం జరుగుతుంది. అయితే వొకేషన్ అనేది అలా కాదు. మనీ ప్రయారిటీ కాదు ఇది. ఇదేంటంటే లైఫ్ ప్రయారిటీ. జనరల్‌గా దీన్ని వృత్తి అని తెలుగులో అన్నప్పటికి కూడా మామూలుగా నా పిలుపు వొకేషన్ అంటే పిలుపు అన్నమాట. అంటే కేవలం అది చేయడానికి ఆ వ్యక్తి ఉన్నాడు. ఏదైతే అతను మాత్రమే చేయగలిగినటువంటి పని అన్నమాట. ఇందులో కూడా పీరీ జీన్ డి బెరాంజర్ తన పిలుపు గురించి చెప్తున్నాడు. ఇది ట్రాన్స్లేట్ చేసింది ఎవరు అంటే తోరుదత్. తోరుదత్ ఇండియాలో పుట్టడం జరిగింది. ఈమె విదేశాలకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చేసిందేంటంటే అక్కడ ఫ్రెంచ్ ఏదైతే ఉన్నాయో ఈమెకి ఫ్రెంచ్ బాగా వచ్చు. ఫ్రెంచ్ రచనల్ని అలానే సంస్కృత రచనల్ని ఇంగ్లీష్‌లోకి తర్జుమా చేయడం, వాటికి బాగా ఖ్యాతిని తీసుకురావడం తోరుదత్ గారు చేశారు. ఇప్పుడు మనకొచ్చేసి పీరీ జీన్ డి బెరెంజర్ రాసినటువంటి 'మై వొకేషన్' అనేటటువంటి పోయెమ్‌ని యాక్చువల్‌గా ఇది ఫ్రెంచ్‌లో ఉంది. దీన్ని ఇంగ్లీష్‌లో అయితే తర్జుమా అయితే తోరుదత్ గారు చేశారు. అసలేంటిది? ఇక్కడ యాక్చువల్‌గా జీన్ డి ఎవరైతే ఉన్నారో బెరాంజర్ తన్ను తాను వెయిఫ్‌గా పోల్చుకుంటున్నాడు. అంటే ఏంటంటే వెయిఫ్ అంటే ఏమీ లేనివాడు. ఉండడానికి ఇల్లు లేదు. ఎటువంటి వ్యక్తులు లేరు తనని చూసుకోవడానికి. తనని తాను దిక్కు లేనివాడిగా ప్రకటించుకుంటున్నాడు. ఇల్లు లేదు. అండ్ ఎలాంటి సంపద లేదు. ఎలాంటి ఆస్తులు లేవు. ఏమీ లేవు. మనుషులు లేవు ఇతన్ని కేర్ తీసుకోవడానికి. నేను దిక్కు లేనివాడను. ఏ వెయిఫ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద దిక్కు లేనివాడిని నేను. సిక్. ఎలా ఉన్నాడు ఇతను? ఒంట్లో కూడా బాగోట్ల. ఆరోగ్యం లేదు. అగ్లీ అసహ్యంగా ఉంటాడు. అండ్ స్మాల్ పొడుగాడు ఏం కాదు. పొడుగ్గా ఉండేటటువంటి వ్యక్తి కాదు ఇతను. సామాన్యుడు. కానీ అందులో కూడా ఎటువంటి అందం లేనివాడు, ఆరోగ్యం లేనివాడు, ఇల్లు లేనివాడు, ఏమీ లేదు ఇతనికి. చెప్పుకోవడానికి బెరెంజర్‌కి ఉన్నటువంటి విషయాలైతే ఇది నా సొంతం అని చెప్పుకునేటటువంటిది ఏదీ లేదు. కండెమ్డ్ ఫ్రమ్ మై బర్త్. కంటెంప్ట్ అంటే ఏందంటే చిన్నప్పటి నుంచి కూడా ఏందంటే ఇతన్ని ఎవ్వరు కూడా పరిగణలోకి తీసుకోలేరు. జనరల్‌గా మనం వెళ్ళామనుకోండి మన మాటకు వాల్యూ ఉంటుంది. మనం మాట్లాడుతున్నప్పుడు పక్కనున్నోడు ఆగుతాడనమాట. కానీ ఇతన్ని ఎవరు కేర్ చేయరు. చిన్నప్పటి నుంచి కూడా అంతే. తృణీకరించబడ్డాం అనమాట. కండెమ్డ్ అంటే. అంటే ఎవడు ఏం పట్టించుకోడు.
ఇతను వస్తున్నా పట్టించుకోరు, అండ్ ఇతను వెళ్తున్నా పట్టించుకోరు, ఇతను ఏమైనా మాట్లాడాలన్నా పట్టించుకోరు, ఎవ్వరు ఏమి అసలు పట్టించుకోరు. ఇతను కండెమ్డ్ ఫ్రమ్ మై బర్త్, అండ్ చిన్నప్పటి నుండి కూడా తృణీకరించబడ్డాడు. ఎవ్వరు కూడా ఇతన్ని అసలు కేర్ చేయరు అన్నమాట. అండ్ రిజెక్టెడ్ బై ఆల్, ఇంకా అందరూ కూడా ఇతన్ని తిరస్కరించారు, అసలు ఇతన్ని మనిషిగా కూడా పరిగణించరు. ఫ్రమ్ మై లిప్స్ బ్రోక్ ఏ క్రై, దాంతో ఇతనికి తన పెదాలు ఒకవేళ తెరిస్తే అది కేవలం ఏడవడానికి మాత్రమే ఓపెన్ అవుతాయి. అలాంటి దిక్కు లేని వాడిని నేను కేవలం ఎందుకు నోరు తెరుస్తానంటే ఏడవడానికి మాత్రమే. నా పెదాల నుండి ఎప్పుడు ఏం వస్తుంది? ఏడుపు మాత్రమే వస్తుంది. సచ్ యాజ్ యాంగిష్ మే రింగ్, అంత మనోవేదన అనమాట. యాంగిష్ అంటే మనోవేదన. ఇతనికి ఎంతో బాధగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఎవరు కేర్ చేయరు ఇతన్ని. ఎవరు కూడా ఆకలేస్తుందా నీకు అన్నం పెడతానని అనరు, ఎందుకంటే అసహ్యంగా ఉంటాడు. అండ్ ఆ మనోవేదంతో ఇతను మనసు ఏంటంటే, రింగ్ అంటే ఇక్కడ మనసు మెలిపెట్టేస్తా ఉంటుంది. ఎప్పుడు మనసు అనేది ఎప్పుడు కూడా మెలిపడిపోతూ ఉంటుంది ఈ బాధతో. మనసు మెలిపడు అన్నమాట. అంటే అంత బాధ, మనసుని ఎవరో పిండేసినట్టు, గుండెని ఎవరో పిండేసినట్టు ఆ మనోవేదన అనేది తాను నోరు తెరిచినప్పుడల్లా ఆ బాధల్లా ఆ ఏడుపుగా వస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు అతనికి ఒక స్వరం వినబడింది, సింగ్, పాడు, పాడు, నువ్వు పాడు, సెట్ గాడ్ ఇన్ రిప్లై. దేవుడు ఏంటంటే, ఇంత బాధపడుతున్నటువంటి ఈ వేవ్స్ ఎవరైతే ఉన్నారో, దిక్కులేని వాడను అనేసి బాధపడుతున్న ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, దేవుడు మాట్లాడుతున్నాడు. చాంట్ పూర్ లిటిల్ థింగ్, పాడు, నీ బాధ ఉంది చూసావా, చిన్నతనం నుంచి నువ్వు పడుతున్న బాధ ఏదైతే ఉంది చూసావా, దాన్ని పాటగా మలుచు అనేసి చెప్తున్నాడు. ఇతనైతేనే, అందుకే వొకేషన్, వాట్ ఈజ్ వొకేషన్ ఆఫ్ జీన్ డి పీరీ, ఇక్కడ అతని వొకేషన్ ఏంది? బెరెంజర్ యొక్క వొకేషన్ ఏంటంటే ఇట్స్ సింగింగ్. ఇతను మాత్రమే న్యాయం చేయగలడు. ఇతను మాత్రమే పాటని పాడితే న్యాయం చేయగలడు. అది అతని పిలుపు. దేవుడు ఏం చెప్తున్నాడు? పాడు, చాంట్ పూర్ లిటిల్ థింగ్, పాడు. చాంట్ అంటే పాడడం అనమాట. తర్వాత రెండో స్టాండ్ జాగ్రత్త, బై వెల్స్ కోచ్ బీ స్మియర్డ్. జనరల్గా మనం వర్షాకాలంలో ఏం చేస్తుంటాం? రోడ్డు మీద వెళ్తూ ఉంటాం. ఎందుకు ఇతను ఇంత బాధపడిపోతున్నాడు? పాడు, నువ్వు పాట పాడు, నీ బాధ ఏందో పాడుతున్నాడు. బై వెల్స్ కోచ్ బీ స్మియర్డ్. వెల్త్ అంటే ధనికులు, కోచ్ అంటే గుర్రపు బండి ఉంటుంది కదా, ఓకే, గుర్రపు బండి. ఆ గుర్రపు బండి ఏదైతే ఉందో అది వెళ్ళేటప్పుడు ఇతని మీద బురద అనేది పడింది. జనరల్గా మన రోడ్ల మీద వెళ్ళేటప్పుడు, కారు వెళ్తున్నప్పుడు వర్షాకాలంలో బురద చిమ్మి పడుతుంది అనమాట. ఓకే, ఆ బురద ఆ జల్లులాగా ఇతని మీద పడింది. మురికి, ఆ బురద అనేది ఏంటంటే వచ్చి అతని విత్ డర్ట్ ఇన్ ఏ షవర్. ఎలా పడింది? ఒక జల్లులాగా పడింది. షవర్ ఏది? మురికి మొత్తం. మనకి ఇంకా తెలుసు, కారు వెళ్ళేటప్పుడు ఎట్లా మనం బురద అంతా మన ఒంటి నిండా పడుతుందో. ధనికులు వెళ్తున్నారు, నేను పక్కగా వెళ్తున్నాను. ఏం జరిగిందంటే నన్ను వాళ్ళు పట్టించుకోరు. ఆ వెళ్ళే వేగంలో ఆ నీళ్ళన్నీ నా మీద పడ్డాయి, బురద అంతా పడింది. అయితే నిజంగా వెళ్ళేటప్పుడు బురద పడిందా అంటే ఇంకో రకం అనమాట. వాళ్ళు ఏంటంటే బురద జల్లుతారు. మామూలుగా ఇది ఫిజికల్గా మన మీద బురద జల్లడం, అండ్ మామూలుగా కూడా అవమానాలు పాలు చేయడం. ఇక్కడ మురికి ఎట్లా అయితే చిందిందో అట్లానే వాళ్ళు అవమానాలు, ఏదైనా పని కోసం వెళ్తే చీపో, ఇన్సల్టెడ్, అవమానించబడ్డం, జీడ్ అండ్ ఎగతాళి చేయబడ్డం. జీడ్ అంటే ఎగతాళి చేయబడ్డం అనమాట. ఇన్సల్టెడ్ అంటే అవమానించబడ్డం. బై ద మినియన్స్ ఆఫ్ పవర్, ఎవరో పైన ఉన్నాడు అవమానిస్తున్నాడని కాదు, మినియన్స్. ఎవరు మినియన్స్ అంటే
సేవకులు. ఎవరి సేవకులు? అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో పని చేసేటటువంటి సేవకులు కూడా నన్నేం జేస్తారు? అవమానిస్తారు. ఎగతాళి జేస్తారు. వేర్? ఓహ్! వేర్ షల్ ఐ ఫ్లై? నాకేమనిపిస్తుందంటే ఎక్కడికైనా పారిపోవాలి. ఎక్కడైనా నాకు ఒక ఆశ్రయం దొరుకుతుందా? ఎక్కడైనా నాకొక దాక్కునే ప్లేస్ దొరుకుతుందా? హూ కంఫర్ట్ విల్ బ్రింగ్? నాకెవరు ఓదార్పిస్తారు? నాకు ఓదార్పిచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దాక్కుంటాను నేను. నేను వెళ్ళి ఒక ఇల్లు లాంటిది ఉంటే నేనక్కడ ఓదార్పు పొందుతా. మనం ఎందుకు పని అయిపోయిన తర్వాత మన ఇంటికి రావాలనుకుంటాం. తల్లుంటారు. ఓదార్పు ఏదైనా కష్టంలో ఉంటే ఓదార్పు. తండ్రి ఉంటాడు. అన్నుంటాడు. చెల్లుంటుంది. వీళ్ళేమిస్తారు? దే గివ్ యూ కంఫర్ట్. ఓదార్పునిస్తారు. నాకెక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది. నాకు ఓదార్పిచ్చేటటువంటి ప్రదేశం ఎక్కడైనా ఉందా? 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 అనుకునేటప్పుడు మరలా సింగ్. పాడు. నీకు ఓదార్పు ఎందులో దొరుకుతుంది అంటే పాటలో దొరుకుతుంది. పాటలో దొరుకుతుంది నీకు ఓదార్పు అనేసి దేవుని నుంచి సమాధానం వచ్చింది. చాంట్ పూర్ లిటిల్ థింగ్, పాట పాడు. నీకున్న కష్టాలు పాడు. నీకున్న బాధలు పాడు. నీకు వచ్చినటువంటి ప్రతి దాన్ని పాడు. నువ్వు దానికే పిలువబడ్డావు అనేసి ఒక స్వరం ఆకాశవాణి రూపంలో వినబడినట్టుగా పీరీ జీన్ డి బెరాంజర్ భావిస్తాడు. ఇక మనం స్టాంజా 3 మూడో చరణానికైతే రావడం జరిగింది. లైఫ్ స్ట్రక్ మీ విత్ ఫ్రైట్. ఫ్రైట్ అంటే భయం. జీవితం నన్ను ఎప్పుడు కూడా భయపెడుతూనే ఉంది. రేపేం జరుగుతుందో భయం. ఎప్పుడు ఏం జరుగుతుందో భయం. ఫుల్ ఆఫ్ ఛాన్సెస్ అండ్ పెయిన్. ఎన్నో ఒడిదుడుకులు, బాధలు. ఓకే. ఫుల్ ఆఫ్ ఛాన్సెస్ అండ్ పెయిన్ అంటే ఒడిదుడుకులు అనమాట. పెయిన్ అంటే బాధలు, ఎత్తుపల్లాలు. సో ఐ హగ్డ్ విత్ డిలైట్. అయినప్పటికీ కూడా నేను ఆనందంతో హత్తుకున్నాను. వేటిని హత్తుకున్నాడు ఆనందంతో ఇతను అంటే ద డ్రడ్జెస్ హార్డ్ చైన్. ఎవరైతే వెట్టి చాకిరీ చేస్తారో వాళ్ళకి చైన్ అనేది బిగించడం జరుగుతుంది. నీగ్రోలు ఉంటారు. వాళ్ళని వాళ్ళ యజమాని ఏం చేస్తాడు అంటే పారిపోకుండా గొలుసుని కడతాడు. అది అతను పనిచేస్తున్న కాలం బట్టి 1 మీటర్ గొలుసు, 2 మీటర్ల గొలుసు, 3 మీటర్ల గొలుసు ఉంటుందన్నమాట. రాత్రిపూట కట్టేసి వదిలేస్తారు. అతను కదలగలిగేది 1 మీటర్ మాత్రమే. ఆ చైన్ అనేది విడిపించుకోవడానికి ఉండదన్నమాట. డ్రెడ్జ్ అంటే ఇక్కడ వెట్టి చాకిరీ చేసేటటువంటి వ్యక్తి. వెట్టి పని చేసేటటువంటి వ్యక్తి. ఓకే. వెట్టి పని చేసేటటువంటి వ్యక్తి అన్నమాట డ్రెడ్జ్ అంటే. అతను తనకున్నటువంటి ఏదైతే కట్టేశారో ఆ చైన్, ఇనప చైన్ ఏదైతే ఉందో దాన్ని హత్తుకున్నాడు ఆనందంతో. ఏం చేయగలడు? ఇంకేం చేయలేడు. చాలా కష్టంగా ఉంది అతనికి. అయినా కష్టాన్ని నివారించలేనప్పుడు ఇష్టంగా పనిచేయడం తప్ప వేరేది ఏదీ లేదని భావించాడు. వన్ మస్ట్ ఈట్. బతకడానికి తినాలి. ఎట్ ఐ డై. కానీ ఆకలితో చచ్చిపోతున్నా. ఎవరు ఆదరించేవాళ్ళు లేరు. ఎవరు లేరు. ఈజ్ అ వెయిఫ్. అతను ఒక ఏంటంటే ఎవరు లేనటువంటి వ్యక్తి. వన్ మస్ట్ ఈట్. ప్రతి ఒక్కడు తినాలి. తింటేనే బ్రతకగలడు. కానీ ఇతను మాత్రం ఆకలితో చచ్చిపోతున్నాడు. ఆకలి దప్పులతో ఉన్నాడు. లైక్ ఏ బర్డ్ విత్ క్లిప్డ్ వింగ్. ఇతని రెక్కలనేవి కట్ చేయబడ్డాయి. క్లిప్డ్ వింగ్ అంటే రెక్కలు ఏవైతే ఉన్నాయో కత్తిరించబడ్డాయి. ఎట్లా అయితే వెట్టి చాకిరీ చేసేవాడికి బంధనాలు ఉంటాయో, ఇనుప చైన్ ఆ గొలుసు కట్టేస్తారో, ఎక్కువ దూరం వెళ్ళలేడో, అలానే పక్షులను కూడా ఎక్కువ దూరం వెళ్లకుండా ఉండడానికి రెక్కల్ని కట్ చేస్తారు. అవి ఎక్కువ దూరం ఎగరలేవు. అప్పుడు తన బాధల్లో ఉన్నప్పుడు ఒక స్వరం వినబడింది. ఏంటంటే సింగ్ సెడ్ గాడ్ ఇన్ రిప్లై. ఆకలితో ఉన్నాడు. వెట్టి చాకిరీ చేస్తున్నాడు. అసలు ఎంతలాగానో ఎంత చేసినా గాని ఆకలి దప్పులు ఇతన్ని
విడవట్లేదు. అప్పుడు పైనుంచి ఒక స్వరం వినబడింది. యూ హ్యావ్ ఏ కాలింగ్. నీకొక పిలుపుంది. ఆ పిలుపు ఏంటంటే పాడడం. సెడ్ గాడ్ ఇన్ రిప్లై. దేవుడు సమాధానంగా చెప్పాడనమాట. పాడు. చాంట్ పూర్ లిటిల్ థింగ్. పాడు. నీ కష్టాన్ని నువ్వు మర్చిపో పాట ద్వారా. విడిచిపెట్టొద్దు అనేసి చెప్పడం అయితే జరిగింది. ఆ తర్వాత మనం చూస్తే 4th స్టాంజా 4వ చరణానికి వచ్చాం. లవ్ చీడ్ ఫర్ ఎ వైల్. కొంతకాలం ప్రేమ నన్ను ఏం చేసింది అంటే సంతోషపెట్టింది. చీర్ అంటే సంతోషపెట్టడం. ప్రతి మనిషిలో కూడా ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో ప్రేమ అనేది కలుగుతుంది. లవ్ చీడ్ ఫర్ ఎ వైల్. నన్ను సంతోషపెట్టింది ప్రేమ అనేది. అంటే ఎవరినో ప్రేమించాడు. ఎవరినో చూడడానికి ఇష్టపడ్డాడు. మై మాన్ విత్ హీజ్ రే. ఏంటంటే ఒక మై మాన్ విత్ హీజ్ రే అంటే బట్ లైక్ ఏ రిపుల్ ఆర్ ఎ స్మైల్ మై యూత్ పాస్డ్ అవే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జీవితం అనేది ఎట్లా అయిందంటే ఉదయకాలం లాగా నింపబడిపోయింది. అంటే వెలుగు వచ్చేసింది జీవితంలోకి. ప్రేమ ఏం చేసిందంటే జీవితాన్ని వెలుగుమయం చేసింది. ఇక్కడ యాక్చువల్‌గా ఏందంటే ఎవరైతే మనం పియరీ జీన్ డి బెరాంజర్ అంటున్నామో అతను మగ వ్యక్తి. కానీ హిజ్ వే అని ఎందుకు వచ్చింది అంటే తోరు దత్ ఆడామ. ఎవరైతే ట్రాన్స్లేట్ చేస్తున్న ఆమె తోరు దత్ లేడీ అనమాట. మరి తాను ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు తాను రాస్తున్నట్టు రాయాలి కాబట్టి ప్రేమించింది ఒక వ్యక్తిని. ఇక్కడ ఇద్దరు పలుకుతున్నారు. పియరీ జీన్-డి బెరాంజర్ రాశాడు. ఆమె అంటాడు ఆయన. ఇప్పుడు తోరు దత్ దాన్ని ట్రాన్స్లేట్ చేసింది. అతను అనాలి ఈమె. లేకపోతే తేడా పడిపోద్ది అనమాట. కాబట్టి అందుకని మనం దీన్ని గమనించాలి. మై మాన్ విత్ హిజ్ వే. నా జీవితం ఎట్లా అయిపోయిందంటే ఒక వెలుగు వచ్చేసింది. ఉదయకాలంలాగా సూర్యోదయం జరిగింది. లైఫ్ అంతా కూడా చాలా వెలుగ్గా ఉంది. బట్ లైక్ ఎ రిపుల్ ఆర్ స్మైల్. కానీ ఒక అల వచ్చి అలా వెళ్ళిపోయింది. అలా ఏం చేసిద్ది? అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. అలానే మై యూత్ పాస్డ్ అవే. ఎప్పుడు కలుగుతుంది ప్రేమ? ముసలోడు అయిపోయిన తర్వాత కలుగుతా? యవ్వనంలో కలుగుతుంది. ఆ యవ్వనం ఎలా? యవ్వనం క్షణభంగురం అంటారు. అంటే కొద్ది కాలమే ఉంటుంది. అది వెళ్ళిపోయింది. యవ్వనం వెళ్ళిపోయింది. నౌ నియర్ బ్యూటీ ఐ సై. అంటే ఇతను ఏదైతే యవ్వనం, యవ్వనం అంటే ఏంటి? యూత్ అంటే ఏంటి? అందంగా ఉంటారు. యూత్ అయిపోయింది. ఓ అమ్మాయిలు ఉన్నారు. ఓ 10 ఏళ్ళు అందంగా ఉంటారు. రకరకాల కారణాల వల్ల. అబ్బాయిలంటే అసలు అందం అని చెప్పకూడదు. బట్ దే ఆర్ హ్యాండ్సమ్ ఎట్ దట్ వే. బట్ బ్యూటీ మనం ఎక్కువగా ఆడవాళ్ళనే అంటాం. ఎంతకాలం ఉంటుంది? 5 ఏళ్ళు, 10 ఏళ్ళు. ఒక హీరోయిన్ కెరీర్ ఉంటుంది. 10 ఏళ్ళు, మహా అయితే 15 ఏళ్ళు. కాబట్టి ఇప్పుడు అందం దగ్గరకు వచ్చేసరికి ఏం జరుగుతుంది? నిట్టూరుస్తున్నాను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎవరు చెప్తున్నారు అంటే తోరు దత్. అందం దగ్గర ఇప్పుడు నిట్టూరుస్తున్నాను. అద్దంలో చూసుకుంటే అందం కనబడట్లా. దానికోసం రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ నిట్టూర్చడమే. బట్ ఫ్లడ్ ఈస్ ద స్ప్రింగ్. వసంతకాలం వెళ్ళిపోయింది. అంటే యవ్వనం అనేది ఏమైపోయింది? వెళ్ళిపోయింది. విడిచి వెళ్ళిపోయింది. ఆ యవ్వన కాలంలో ప్రేమ కొద్దిగా నన్ను వెలిగించింది. ఓ ఇదే జీవితం ఇలా ఉంటుందో ఒక అద్భుతం అనుకున్నాను. అయ్యో! ఎంత జరిగిపోయింది. నా అందం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నా యూత్, నా యవ్వనం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. బాధపడుతున్నాడు. ఎవరు? పియరీ జీన్-డి బెరాంజర్. ఇక్కడ తోరు దత్ పరిస్థితి కూడా అదే. అయితే తోరు దత్‌కి ఈ పోయెమ్స్ రాయడం ఉంది. సేమ్ పియరీ జీన్-డి బెరాంజర్ కూడా అదే ఉంది. సింగ్. పాడు. సెడ్ గాడ్ ఇన్ రిప్లై. ఒకటే నీకొచ్చిన పిలుపు, నీకివ్వబడినటువంటి కర్తవ్యం, జీవన కర్తవ్యం ఒకటే. ఏంటది? పాడడం. చాంట్ పూర్ లిటిల్ థింగ్. పాడు. నీ బాధల్ని పాడు. నువ్వు పాట పాడు అంతే. నువ్వు చేయగలిగేది ఏందంటే పాట పాడడమే. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే
చివరి స్టాంజా, ఆల్ మెన్ హ్యావ్ ఏ టాస్క్. ప్రతి మనిషికి కూడా ఒక పని ఉంటుంది. ఎవరిచ్చిన పని ఇది? దైవం ఇచ్చిన పని, పిలుపు. అండ్ టు సింగ్ ఈజ్ మై లాట్. నా విధి ఏంటంటే పాడడం. నా పని, నా తలరాత ఏదైతే ఉందో అదేంటంటే లాట్ అంటే నాకు విధించబడినటువంటి పని. అదేంటంటే పని గాని తలరాత, నా తలరాత అంతే. నా తలరాత ప్రకారం ఏంటి? పాడడం. నో మీడ్ ఫర్ మెన్ ఐ ఆస్క్. ఇక్కడ మీడ్ అంటే ప్రతిఫలం. అంటే ఇక్కడ మనం జనరల్గా ప్రతిఫలం ఎలా ఆశిస్తాం? డబ్బు రూపంలో ఆశిస్తాం. ఓకే, మీడ్ అంటే డబ్బు, ప్రతిఫలం డబ్బు రూపంలోనే కదా ఆశించేది. ఒకప్పుడు బాటం సిస్టమ్ ఉండేది, అది లేదు కదా. నో మీడ్ ఫ్రమ్ మెన్ ఐ ఆస్క్. డబ్బేం అడగట్లేదండి ఎవరి దగ్గర నేను పాడినందుకు. బట్ వన్ కైండ్లీ థాట్. కనీసం నన్ను మంచిగా గుర్తించండి, ఆదరించండి, గుర్తించండి. నన్ను వచ్చినప్పుడు ఆప్యాయంగా పలకరించండి. బికాజ్ ఇఫ్ ఎవ్వరు లేడు ఇతనికి. తోరుదత్ కూడా అలానే ఫీల్ అవుతుంది. ఎందుకు ఫీల్ అవుతుంది అంటే ఒక పెద్ద కుటుంబం తంది. ఒక గ్రామంలో చక్కగా చెట్టు పుట్ట, అక్క తమ్ముడు చెల్లి పిన్ని అత్త ఇట్లాంటి సంబంధాల్లో పెరిగినటువంటి ఆమె సడన్ గా విదేశాలకు వెళ్ళిపోతుంది బికాస్ ఆఫ్ ద మ్యారేజ్ ఆర్ సంథింగ్. అక్కడి నుంచి ఎప్పుడు ఏ ఆలోచన, నోస్టాల్జియా, భారతదేశం అండ్ ఏదైతే కోల్పోయినటువంటి బంధాలు సంబంధాలు ప్రకృతి ఆమెను ఎప్పుడు కూడా. అందుకే ఇక్కడ పేరీ జీన్ డి బెరాంజర్కి తోరుదత్కి చాలా దగ్గర సంబంధం ఉంది. షీఈ్ వేఫ్. ఎందుకని? ఎవ్వరు లేరు, ఏకాకి. ఎక్కడో విదేశాల్లో తాను ఉండడం జరిగింది. ఒంటరిగా ఫీల్ అవుతుంది. ఎందుకని? ఇక్కడ ఇండియాలో అన్ని ఉన్నాయి కానీ తాను ఎక్కడో విదేశాలకు వెళ్ళాల్సి వచ్చింది. బట్ వన్ కైండ్లీ థాట్. నన్ను గుర్తించండి. మై వొకేషన్ ఈజ్ హై. నేను ఏదైతే పిలుపు అందుకున్నానో, నా వృత్తి ఏదైతే ఉందో అది చాలా గొప్పది. మిడ్ ద గ్లాస్ ఇస్ దట్ రింగ్. అంటే మిడ్ అంటే మిడిల్. ఇక్కడ మిడిల్ అన్నమాట. మిడిల్ ఆఫ్ ది అని అర్థం. మిడిల్ ఆఫ్ ది అంటే గ్లాసుల చప్పుళ్ళ మధ్య. గ్లాసుల చప్పుళ్ళు ఎక్కడ జరుగుతాయండి? బాగా ఉన్నోళ్ళు పార్టీలు జరుగుతూ ఉంటాయి. అక్కడ పీరీ జీన్ డి బెరాంజర్ వెళ్ళి పాడడం జరుగుతుంది. అప్పుడు కూడా స్టిల్ కమ్స్ దట్ రిప్లై. అప్పుడు కూడా అదే సమాధానం. పాడు, పాడు. నువ్వు పుట్టిందే పాడడానికి. నువ్వేం చేస్తావు? పాడు. నువ్వు పాడడానికే పుట్టావు, అదే నీ పిలుపు. దాంట్లోనే నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. నువ్వు డబ్బులు వచ్చినా రాకపోయినా దాంట్లోనే నీ జీవితం అనేది ఆధారపడి ఉంది. కాబట్టి పాడు. ఇక్కడ మన టోటల్ ఏంటంటే తోరుదత్ లైఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ పీరీ జీన్ డి బెరాంజర్ యొక్క జీవితం రెండు కూడా ఒకేలా ఉన్నాయి. అందుకే ఆమె తర్జుమా చేయడం అయితే జరిగింది. ఈ తర్జుమా ఇద్దరి యొక్క జీవితాల్ని ఒకే రకంగా చూపిస్తుంది. కాబట్టి ఆమె తర్జుమా చేసింది. టోటల్గా మనం ఇక్కడ అతను అన్నప్పుడు ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తోరుదత్ మనకి ఇంగ్లీష్లో అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రేమ కొన్నాళ్ళు ఏం చేసింది? ఆ యవ్వనంలో ఒక ఆకర్షణని, ఒక వెలుగుని నింపింది కానీ అది కూడా తాత్కాలికమే. యవ్వనం ఏమైపోయింది? ఎగిరిపోయింది. టోటల్గా చాలా బాధలో వీళ్ళు ఉండిపోయారు. అప్పుడు ఓదార్పు ఏంటంటే పాడడమే. ఈమె ఏం చేస్తారు? పోయిమ్స్ రాయడం. పీరీ జీన్ డి బెరాంజర్ పని కూడా అదే, పోయిమ్స్ రాస్తారు. కాబట్టి వీళ్ళిద్దరిది కూడా సింక్ అయింది. అందుకని టోటల్గా ఏంటంటే ఇద్దరు ఏవైతే ఎదుర్కొంటున్నారో కామన్గా దాని ప్రస్తావన అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. దిక్కులేని వాళ్ళం మేము అని. అయితే దేవుడిచ్చిన పిలుపు ప్రకారం మేము ఏం చేస్తున్నాము అంటే మా వృత్తిలో మేము కొనసాగుతున్నాం. అదే మా పిలుపు. అందులో మేము చాలా ఆనందంగా ఉంటాం. ఇది చాలా గొప్ప పిలుపు.
అనేసి వారి ఇరువురు పేర్కొన్న అయితే మై వొకేషన్లో చెప్పడం జరుగుతుంది. మీకు ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ అనేవి వస్తాయి. వాటి ద్వారా మీరు టోటల్ వీడియోస్ యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్గా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ఆ ప్లేలిస్ట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఎ లాట్.